టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్లో సూర్యసేన అద్భుత విజయాన్ని నమోదు చేసి సిరీస్ని 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాటర్లు సౌత్ ఆఫ్రికా జట్టులోని ఒక్కొక్క బౌలర్కి ఇచ్చి పడేశారు. ముఖ్యంగా సంజు శాంసన్, తిలక్ వర్మ నువ్వా నేనా అన్నట్లు సఫారీలను ఉతికేశారు. ఈ సిరీస్కి ఎలాంటి క్లైమాక్స్ కావాలో అలాంటి ఒక సూపర్ ముగింపుని సంజు, తిలక్ కలిసి ఇచ్చారు. వీరిద్దరి భీకర హిట్టింగ్ కారణంగా టీమిండియా ఈ 283 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. సంజు శాంసన్ 56 బంతుల్లో 9 సిక్స్లు, 6 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేయగా, తిలక్ వర్మ 47 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, 9 ఫోర్లు బాది 120 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కూడా నాట్అవుట్గా నిలవడం విశేషం. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సిరీస్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ మేము క్లీన్ స్వీప్ చేసి ఉండాల్సిందే. ఆ అవకాశం కూడా మాకు దక్కింది. కానీ రెండో టీ20లో కొద్దిగా మేము చివర్లో తడబడ్డాము. అయినా ఏమీ పర్లేదు. సిరీస్ని దక్కించుకుని గర్వంగా తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాము. ఇక ఈ సిరీస్లో మాకు చాలా సానుకూల అంశాలు దొరికాయి. బ్యాటింగ్లో సంజు శాంసన్, తిలక్ వర్మ సెన్సేషన్ బ్యాటింగ్తో అదరగొట్టగా, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్తో ఆకట్టుకున్నాడు. వీరికి రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉంది. ఇక మా బౌలర్లందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. మొత్తంగా చూసుకుంటే జట్టు మొత్తం సమిష్టిగా కృషి చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. గతంతో పోల్చుకుంటే సంజు ఎప్పుడైతే ఓపెనర్గా బ్యాటింగ్ మొదలుపెట్టాడో అప్పటి నుండి అతడు తనలో ఓ కొత్త యాంగిల్ని పరిచయం చేస్తూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక నుండి సంజుకి అవకాశాలు ఇస్తే అతన్ని ఓపెనర్గా బరిలోకి దింపడం కరెక్ట్ డెసిషన్ అవుతుంది. మరోవైపు తిలక్ వర్మని కూడా ప్రమోట్ చేసి 3వ స్థానంలో బ్యాటింగ్కి పంపడం చాలా మంచి ఫలితాన్నిచ్చింది. నా స్థానం త్యాగం చేసినందుకు బాధగా లేదు. తిలక్ వర్మ ఆ స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మున్ముందు అతడిని అదే స్థానంలో కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయం అని సూర్య చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.